ప్రియ తమ్ముడు చెల్లి, యేసయ్య చెప్పినటువంటి ధనవంతుడు దరిద్రుడు చరిత్రని మనము ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, దరిద్రుడు భూలోకంలో ధనవంతుడి దగ్గర నుంచి రొట్టె ముక్కల కోసం ఆశపడ్డాడు. అయితే ధనవంతుడు దరిద్రుడి దగ్గర నుంచి ఒక్క చుక్క నీటి బొట్టు కోసం తాపత్రయపడ్డాడు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ధనవంతుడు, ఎవరు దరిద్రుడు? ఈ కథలో చాలా చక్కని విషయాలు మనకి అర్థమవుతాయి. ధనవంతుడున్నాడు. ధనవంతుడు భూలోకంలో ఉన్నప్పుడు ఉదారంగు బట్టలు ధరించాడు. సన్నపు నార వస్త్రాలు ధరించాడు. ప్రతి దినము కూడా సుఖపడ్డాడు. ఈయన ధనవంతుడు. లాజరు ఉన్నాడు. లాజరు దరిద్రుడు. దరిద్రుడు కురుపులతో నిండిన వాడై ఉన్నాడు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేవాడు. ధనవంతుడి ఇంట్లోకి దరిద్రులను రానియరు కాబట్టి ఈ దరిద్రుడు బయట పడి ఉండేవాడు. కురుపులతో నిండి ఉన్నాడు. ధనవంతుని ఇంటి వాకిట కాపులా కాస్తా ఉండేవాడు. ధనవంతుడి బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడతా ఉండేవి. ఆ రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరేవాడు. ధనవంతుల ఇళ్లలోకి ఈ దరిద్రుని రానియరు కాబట్టి వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన రొట్టె ముక్కలు తీసుకెళ్లి బయట పడేసేవాళ్ళు. నైకుప్పుల మీద పడేసినప్పుడు ఈ దరిద్రుడు వెళ్ళి వాటిని ఏరుకొని తినేవాడు. ఆశపడ్డాడు. వాటి కోసం ఆశపడ్డాడు. అప్పుడు కుక్కలు వచ్చాయి. బయట పడేసిన రొట్టె ముక్కల కోసం కుక్కలు వచ్చాయి. కుక్కలు, యేసయ్య చెప్పాడు ఈ మాటల్ని. ఈ ఈ చరిత్ర అంతా కూడా యేసయ్య చెప్పాడు. ప్రియులరా, యేసయ్య ఏది కూడా లేనిది చెప్పడు. ఆయన ఆయన మాటలు అక్షరము పొల్లు తప్పు కాదు. కాబట్టి ఈ దరిద్రుడు వెళ్ళి కుక్కలను తోలి, ఈయన మనిషి కాబట్టి ఆ రొట్టె ముక్కల్ని తీసుకుని తిన్నాడు. ఇది భూలోకంలో ధనవంతుడు దరిద్రుడు జీవించిన విధానము. భూలోకంలో వారి సమయము అయిపోయింది. దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడు చనిపోయాడు. ఒక దినం వచ్చింది, భూలోకంలో ప్రయాణం పూర్తయిపోయింది. భూలోకంలో అతడు జీవించిన విధానం మనం చూసాము. దరిద్రుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు అంటే ప్రియులరా, దేవదూతలు వచ్చారు. దరిద్రుడు చనిపోతా ఉంటే ఎవరన్నా గొప్ప వ్యక్తి వస్తా ఉన్నప్పుడు అతన్ని వెల్కమ్ చేయడానికి ఎవరన్నా ముందే వెళ్తారు. ప్రియులరా, దేవునికి దరిద్రుడు గొప్పవాడు. పరలోకం దృష్టికి దరిద్రుడు గొప్పవాడు. కాబట్టి ఈ దరిద్రుడు భూలోకంలో చనిపోతాడు అని తెలియగానే పరలోకంలో నుంచి దేవదూతలు వచ్చి నిలబడ్డారు. దరిద్రుడి దగ్గర నిలబడి దరిద్రుణ్ణి తీసుకొని వెళ్ళారు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎక్కడ కొనిపోబడ్డాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ప్రియులారా, ఎంత అద్భుతం! ధనవంతుడు కూడా చనిపోయాడు. అతడు పాతి పెట్టబడ్డాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సమాధి కార్యక్రమము జరిగి ఉండిద్ది. ఆయన ధనవంతుడు కాబట్టి చాలా డబ్బు ఖర్చు పెట్టుంటారు. చాలా మేళాలు తాళాలు వచ్చుంటాయి. చాలా వాయిద్యాలు మోగించుంటారు. డబ్బులు చల్లి ఉంటారు. చాలా ఘనంగా అతని అంత్యక్రియలు జరిగి ఉంటాయి. సమాధి క్రియలు చాలా గొప్పగా ఘనంగా అతని పేరుతో ఆ ఫ్లెక్సీలు పెట్టుంటారు. అతనికి మంచి సమాధి కట్టుంటారు. ఎందుకంటే ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను, కానీ దరిద్రుడు చనిపోయినప్పుడు ఆయన శరీరం గురించి రాయలేదు. దరిద్రుడు చనిపోయిన తర్వాత ఎవరైనా సమాధి చేశారా? లేకపోతే ఎవరు సమాధి చేసేవాళ్ళు లేకపోతే ఎవరో వచ్చి ఆయన్ని కేవలం పేరుకు మాత్రమే సమాధి చేశారు. ఊరికి ఏమి హడావుడి లేకుండా తెలియదు. కానీ ప్రియ తమ్ముడు చెల్లి, ధనవంతుడిది భూలోకంలో చేసిన సమాధి విషయమై రాశారో, దరిద్రుడి ఆయన పరలోకం ప్రయాణం చేసిన విషయము యేసయ్య రాశాడు. ఇక్కడికి భూలోకంలో సమాధి కార్యక్రమాలు అయిపోయినాయి. వెంటనే వీళ్ళిద్దరూ పరదైసులో ఉన్నారు. అప్పుడు అతడు ధనవంతుడు పాతాళములో బాధపడుచూ ఉన్నాడు. మరణము అనేది జీవితానికి ముగింపు కాదు కాబట్టి
మరణం తర్వాత జీవితం ఉంది కాబట్టి యేసయ్య దాన్ని స్పష్టంగా మనకి చెబుతా ఉన్నాడు. ధనవంతుడు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన పాతాళములో బాధపడతా ఉన్నాడు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. చూసి ఆయన అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాడు అంటే ఈయనకి దేవుని వాక్యం తెలుసు. ఈయన అబ్రహాము కుమారుడే, అందుకనే ధైర్యంగా అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాడు. కానీ ఈయన మారు మనసు పొందలేదో, రక్షించబడలేదో, ప్రేమ, కనికరము, జాలి, దయ కలిగి జీవించలేదు అని మనకి అర్థమవుతా ఉంది. ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనతో నీళ్లలో ముంచి నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాడు. తమ్ముడు, చెల్లి, మనం ఈ మాటలను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు భూలోకంలో దరిద్రుడు రొట్టె మొక్కలతో, బల్ల మీద నుంచి కింద పడే రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకోవాలి అనుకున్నాడు. అది ముగించబడింది. భూలోకంలో మన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ముగించబడతాయి. ప్రతి వ్యక్తి యొక్క భూలోక ప్రయాణము ముగించబడిద్ది. ఇప్పుడు అతడు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు దరిద్రుడు. ధనవంతుడు ఇప్పుడు దేనికోసం ఆశపడుతున్నాడంటే పాతాళంలో బాధపడతా ఒక్క చుక్క నీరు, ఒక డ్రాప్ వాటర్ని లాజరు చేత చిటికిన వేలు కొనతో ఒక్క చుక్క నీళ్లు పంపేయమని బ్రతిమలాడుకుంటున్నాడు. భూలోకంలో దరిద్రుడు అనబడిన లాజరు చేత పంపేయమని అడుక్కుంటున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయాలి ఈ మాటను మనం. ఎంత అద్భుతమైన మాటలు యేసయ్య చెప్పాడు ఇక్కడ. యాతన పడుతున్నాడంట ఆయన. కానీ ఆశ్చర్యం ఏంటంటే అబ్రాహం అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావో జ్ఞాపకం చేసుకో. లాజరు కష్టమును అనుభవించాడు. ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరేవారు దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకు మీకు మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది అని చెప్పాడు అబ్రహాము. ఈ వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిపోయాడు. ప్రియా తమ్ముడు, చెల్లి, ఈ మాటలను చదువుతా ఉన్నప్పుడు రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది. భూలోకంలో మనము ఏమి కలిగి ఉన్నా సరే, ధనము, ఉద్యోగము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఎన్నున్నా రక్షణ లేని వారి జీవితం నిజంగా ఎంత విచారకరమో అనే విషయం మనకి అర్థమవుతుంది కదా. ధనవంతుడు అన్నాడంట, అయ్యా, నా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి అయ్యా అన్నాడంట. ప్రియా తమ్ముడు, చెల్లి, ఈ కథను మనం చదువుతా ఉన్నప్పుడు రక్షణ మనకెంతో అవసరం. తమ్ముడు, రక్షించబడ్డావా? మారుమనసు పొందావా? మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుందాం. పరలోకము మిస్ అవ్వడం అంటే తమ్ముడు, అది ఎంత వేదనకరమైందో ఈ చక్కని చరిత్ర యేసయ్య ఈ చరిత్ర ద్వారా మనకి జ్ఞాపకం చేస్తాం. ఒక చుక్క నీటి బొట్టు కొరకు యాతన పడుతున్నాడు, అది కూడా పొందుకోలేకపోతున్నాడు. అది విచారము. ఎవరు ధనవంతుడు, ఎవరు దరిద్రుడు అని నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, భూలోకంలో దరిద్రుడైన లాజరు, పరలోకంలో ధనవంతుడు. భూలోకంలో ధనవంతుడైన ఈ ధనవంతుడు, ఆయన పేరు బైబిల్లో రాయలేదు, కానీ పరలోకంలో ఆయన దరిద్రుడు. కాబట్టి మనం భూలోకంలో ఎలాంటి వారము అనే దానికంటే పరలోకంలో ఎలాంటి వారము అనే విషయాన్ని ఆలోచించేద్దాం. మనందరం ఈ వాక్యం వింటున్న ప్రియా తమ్ముడు, చెల్లి, మనందరం కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడుదుం కాక యేసయ్య కృపను బట్టి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.